నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈ యొక్క ఇంటర్వ్యూ ఇంతకు ముందే మీరు చూస్తుంటారు, సయ్యద్ బీబీ అక్కది. అలాగే అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు మనం చూసుకుంటే చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈ వీడియో కువైట్ల దగ్గర కూడా చేరడం జరిగింది అనమాట. మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. ఆ యొక్క వాళ్ళ గురించి మాట్లాడదలుచుకునింది. ఆ యొక్కతో మాట్లాడి ఈ సెకండ్ ఇంటర్వ్యూలో పూర్తి వివరాలు అయితే నేను చెప్తానని ఆ యొక్క చెప్తూ ఉంది. ఏం చెప్తాదో ఇందాము. ఆ యొక్క అడిగేది ఏంటంటే, కానీ మన భారతీయుల సపోర్టు, కువైట్ లో ఉండే భారతీయుల సపోర్టు నాకు కావాలా, నా భర్త నాకు వీలునామా రాసినాడు, ఆ డబ్బు అలాగే ఆయనకు సంబంధించి అన్నదానం చేయాలా, ఇండియాలో ఆ అన్నదాన కార్యక్రమం జరగాల, ఇవన్నీ జరగాలంటే మీ సపోర్ట్ కావాలని చెప్పి ఆ యొక్క అడుగుతూ ఉంది. ఆ యొక్కతో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. ఫస్ట్ ఇంటర్వ్యూ పెట్టినాక మన వాళ్ళు చాలా మంది స్పందించడం జరిగింది. అసలు మీకు మెయిన్ ఏం కావాలో అది మాత్రమే చెప్పండి. మెయిన్ మీకు ఏం కావాలా అనేది అరబీలో చెప్పండి, తెలుగులో మన వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఫస్ట్ తెలుగులో చెప్పండి. రెండోది అరబీలో చెప్పినామంటే ఆ వీడియో నేను సపరేట్ చేసేసి కువైట్ వాళ్ళకు చేరే విధంగా ప్రయత్నం అయితే చేస్తాను అక్క. నమస్తే అన్నారు. నేను సయ్యద్ బీబీని మాట్లాడుతున్నాను. ఇండియా వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు కావాల్సిన ఏమంటే ఆయన చివరి కోరిక అమలు చేయాలా. నాకు చాలా మంది అంటున్నారు, ఇండియా కువైట్ వాళ్ళని పెళ్లి చేసుకుని అన్నం అయిపోయినావు, చాలా ఇబ్బంది పెడుతున్నావు, మోసం చేస్తున్నారు అట్లా అని కొన్ని విషయాలు కూడా నాకు వచ్చినాయి. నేనేమంటానంటే, అతను పెళ్లి చేసుకునేటప్పుడు అతను ఒకే మాట అన్నాడు, చివరి దాకా నీ బాధ్యత నేను తీసుకుంటాను బీబీ అన్నాడు. నాకు అన్నం ఏమంటే, నేను 3 అంతస్తు పైన నేను 5 ఇళ్ళు కట్టుకున్నాను, రేపు ఇల్లు. ఆ పాటికి వచ్చి 700 దినాలు నాకు. నేను ఆయన పెళ్లి చేసుకున్నా నుంచి నేను కబ్రస్థానం దాకా 700 దినాలు ఆయన నాకు ఇచ్చింది. అదంతా వాళ్ళ దగ్గరే ఉన్నది. మీ సపోర్ట్ ఏమంటే, మీకు కొన్ని విషయాలు తెలియదు కదా, అందువల్ల మీరు నన్ను అంటున్నారు. మాది 25 సంవత్సరాల అనుబంధం, ఈ రోజుది కాదు. అతనికి ఇండియా అంటే ఇష్టము, అభిమానం ఇండియా అంటే. రెండోది వచ్చేసి కామెంట్లో పెట్టిన వాళ్ళకు మీరు తెలుసుకొని మాట్లాడండి, తెలియకుండా ఎందుకు మాట్లాడతారు. నేను మా సేటు ఇంట్లో కట్టేటప్పుడు కూడా నాకు చాలా గొడవలు వచ్చినాయి. నేను అప్పుడు అడిగినాను, నాకు వద్దు ఈ పంచాయతీ గొడవలతో, నాకు తనాజులు ఇచ్చేసండి, నేను వెళ్ళిపోతాను నాకు అని. అప్పుడు అతను ఒక మాట అన్నాడు, నిన్ను పోషించేది నేను, సాకేది నేనే, సస్తే దానం చేసేది నేను, అల్లా అక్కడ పోయి జవాబు చెప్పేది కూడా నేనే. వాళ్ళందరితో నీకేం మాటలు పట్టించుకోవద్దు, మనం నిజాయితనం మనం రుజువు చేసుకున్నామని అప్పుడు చెప్పినాడు. గతంలో కూడా మా రోజులను కూడా చాలా మంది సౌదీలో ఇట్లే ఇబ్బంది పెట్టించినారు. మనం చేసే పని ప్రజలకు మంచి కోసమే చేస్తున్నాం కానీ ప్రజలు మోసం చేసే పని మనం చేయలేదు కదా అని చెప్పినాడు. గొడవలు అంటే ఈ రోజుది కాదు, నాకు 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎదురు తగ్గుతున్నాయి. అంటే అక్క, ఆయన నేను పెళ్లి చేసుకునే తర్వాత నువ్వు కువైట్ నుంచి ఇండియాకి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే నేను ఆ విషయం ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చి కరెంట్ బిల్లు, ఇంటి ప్లానింగ్ తీసుకొని వెళ్ళిపోవాలా. అక్కడప్పుడు ఒక మనిషిని తీసుకొని రాన్నాడు. ఆ మనిషి వల్ల మాకేమొచ్చిందంటే కొన్ని గొడవలు వచ్చినాయి పని మనిషి వల్ల. అప్పుడు అతను ఏమన్నాడంటే ఒకే మాట, నేను కానీ 2007లో కానీ కువైట్కి పోయి ఉంటే నేను కోటి రోజులని 10 మందిని పిలిపించిన, చిత్తూరు రోజులు 10 మంది, వాళ్ళు పని చేసుకోవాలి, వాళ్ళ జీవనాధారం ఉండదడ. పిల్లలు, మా ఇంట్లో పిల్లలు, మా సేటు కొడుకులు చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగం ఉండాలా, వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలా. రెండోది వచ్చేసి ఇక్కడ ఇంటి పని నిలబడిపోతుంది, అన్నదానం నిలబడిపోతుంది. నేను నా సౌకర్యం నేను చూసుకుంటే ఎప్పుడో నేను కోవిడ్లో ఎవరాని అయిపోయింది. చాలా నాకు 700 దినాలు వస్తుంది, నాకు తెలిసి అన్నీ వచ్చిండు. కానీ నా ఒక్కదాని గురించి నేను ఆలోచన చేయాల, నేను 10 మంది గురించి ఆలోచన చేసిన. ఇప్పుడు ఇండియా కోవిడ్కి బిజినెస్ చేస్తే ప్రజలకే కదా మేలు. ఇంతమంది మేలు కోరి నేను ఇక్కడ నిలబడినాను, అంతేగాని నన్ను కువైట్ అని ఏమి నన్ను కొట్టిన పంపించలేదు. అంటే మీరు కువైట్ నుంచి ఇండియాకు వచ్చినాక మళ్ళీ కువైట్ కు పోయేదానికి ఏం ప్రయత్నం చేసినా? నేను ప్రయత్నం మళ్ళా చేసినా, మన్నటి కూడా చేసినాను కదా. 600 దినాలు కట్టినాను, 600 దినాలు ఒక ఆమె కట్టినా పోయేదానికి. సూలు పేపర్ ఇచ్చింది, 600 దినాలు తీసుకుని పోయింది. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ రేపు ఈ పొద్దు 600 దినాలు లేదు, వీసా లేదు. 2 నెలల నుంచి నన్ను ఏడిపిస్తున్నది. నేను కోవిడ్కి పోవాలని కోవిడ్ ఎంబెస్సీ బొమ్మ ఎంబెస్సీ అందరిని అడుగుతున్నా, అవి వీసా అనేవి కోవిడ్ అల్లా కలిచ్చాను వీసా అనేది కోవిడ్ జోస్ అన్నమాది కోవిడ్ జోస్ అది కోవిడ్ జోస్
నేను కోయట్లోకి ఎందుకు పోలేదంటే వాళ్ళు నా ఫైల్ బంద్ చేసేస్తున్నారు కొడుకులు. మా ఇంటైనా చివరి టైంలో ఆయన ఫైల్లో నా కంప్యూటర్లో పేరుకి చేసి నాకు డబ్బులు పంపిస్తున్నాడు కోయట్కి వచ్చేవి అని. కరోనా వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ నేను రెడీ అయ్యి ఫోన్ చేస్తే ఏమనేది లేడమ్మా చనిపోయినాడు. చనిపోయినాక నాకు 3 ఏళ్ళు మంచం మీద పడిపోయినా, అడుగు ఎక్కను. ఆయన చనిపోయినాడు, చనిపోతానా నేను ఏమన్నా బాధ కదా, బాధ అయినాకే ఏంటి నేను అన్ని ఆబ్సెంట్ అయిపోయింది, మైండ్ అన్ని వదిలేసింది. కూడా అంగన్వాడీ కేంద్రం జనాలు అంతా మైండ్ అయిపోయింది. లేడు ఒక పెద్ద దిక్కు అనేది నాకు సపోర్ట్ అయిపోతే నాకు ఎంత పరిస్థితి. ఆయన నమ్ముకొని ఇంత దూరం నడిచిన నేను నడి ఏట్లో వదిలేసినాడు. అట్టేటప్పుడు మైండ్ ఆబ్సెంట్ అయ్యి మంచాన పడిపోయినా, అన్ని పట్టించుకోలేదు, నా పాటి నేను ఉన్నా. మళ్ళీ నేను చివరికి ఏమనుకున్నాను, ఆయన కోరిక ఒకటి ఉంది కదా, మళ్ళీ కోయిటికి పోవాలా, ఇళ్ళన్నీ రంగులు గింగులు కొట్టి చేసినాను. ఆ పారి కూడా బొగలుగుతారు. కోయిటికి పోదాం అనుకున్న దానికి మళ్ళీ కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చింది నా పేరు కంప్యూటర్లు తీసేసినారు. ఎట పోయేది, నేను పాస్పోర్ట్ తయారు చేసి కోయిటికి పోవాలా, నా పేరు కంప్యూటర్లో తీసేసినారు. నేను ఎవరు నన్ను కోయిటికి తీసుకోవాలా, ఇల్లు నమ్ముకొని వెళ్ళిపోయినారు. అంటే అక్క ఇప్పుడు మీ కువైట్ అయిన మీ భర్తకు మొదటి భార్య ఇరాకామా, రెండో భార్య నువ్వు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆడ కువైట్ లో ఉండే ఏమంది కాక కాల్సియాలో ఆ ఇల్లు నమ్ముకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు నువ్వు ఇంకా కువైట్ కి పోయి కోర్టులో పోరాడదాం అనుకుంటే నిన్ను రానియడంలే. అవును, ఇప్పుడు నేను కోవిట్ లోకి ఎంటర్ అయిపోతే నా ఇల్లు అమలు అయిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా కానీ కోవిట్ లో నేను ఫోన్ చేస్తాను, మామయ్య వీజా అనే బీచ్ కోవిట్ ఇంత నేను వైనిస్టికల్ గబల్ నేను ఇంతే సిస్మా ఇంతే నేను జోజ్ అనే గురి జోజ్ కోవిట్ అనిస్టికల్ తలా తెలిసిన దాకా కోవిటానా సుంసమాన జోజ్ మోమోజు ఖలాస్ అనా తాసలు హగ్గ హిందియా నువ్వు ఇంత కోవిట్ జోజ్. అంటే నువ్వు ఏదైనా ఫోన్ చేసి ఎవరినైనా వీసా అడిగినప్పుడు మీ భర్త ఎవరంటే కోవిట్ కోవిట్ వాళ్ళు భార్య మా ఇంట్లో ఏం పని చేస్తుందని అంటారు. దాఖలు కోవిట్ హత్య దాఖలు నఫ్స్ మకాన్ ముష్కిల అనా ఐ మకాన్ రోజు షుగల్ సోయి ఏబి ఆప్తి షుగల్ అనా ఇంటి కోవిట్ జోష్ ఇండియాలో కూడా ఇదే సబ్జెక్ట్. చాలా మంది అడిగారు కదన్నా ఎందుకు కువైట్ కి రాలేకపోయింది, ఎవరినన్నా వీసా అడిగినా గానీ బతాకా లేకంటే పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు కువైట్ అతను భార్య అని బయటపడింది కాబట్టి ఆమెకైతే వీసా రాలేదు. అలా అని చెప్పేసి ఆమె సూన్ వీసా కోసం ప్రయత్నం చేస్తే సూన్ వీసా 2 లక్షల రూపాయలు డబ్బు తీసుకొని ఎవరో కాకినాడ అమంట 2 లక్షల రూపాయలు డబ్బు తీసుకొని ఏమనైతే మోసం చేయడం జరిగింది. ఆమెనైతే నేను ఒక కువైట్ వాళ్ళ చేతిలో పెట్టాను, ఇంతవరకు డబ్బు రాలేదు, ఎక్కడున్నాడు ఏమని సిటీ గీతి ఏం చెప్పలేదంటారు. ఇప్పుడు ఈమె కువైట్ కు రావాలంటే ఒకటే పరిష్కారం, ఏదైనా టూర్ వీసా మీద విజిట్ వీసా మీద రావాలని అయితే ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా మందిని కూడా సంప్రదించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఈమె 2 పాయింట్లు అడుగుతుంది. ఆ 2 పాయింట్లు ఏదో చెప్పుకోవాలకు. ఏం కావాలంటే ఆయన పేరు మీద అన్నదానం, నాకు జీవనాధారం, అదే ఈల్నామా అనేది అమ్ములు కావాలా. ఈల్నామా అమ్ములు కావాలంటే నాకు 8 ఏళ్ల నుంచి ₹1 డైరెక్టర్ డబ్బు రాలా. 40 దినాల కొడుకు బంద్ చేసినారు. నా 40 దినాలు ఇలా నా 700 దినాల్లో నెలకు వచ్చిన నా దినాలు కదా నా అమ్మానత్తు, నేను కష్టం చేసిన డబ్బు ఉంది, నాది ఇయ్యలేదు. నా డబ్బులు నాకు రావాలి. వాళ్ళ నాయన పేరు మీద అన్నదానం కావాలి, మా మామ పేరు. ఇప్పుడు మా మామ చనిపోయినాడన్నా ఆయన పేరు మీద అన్నదానం వాళ్ళ కొడుకు చేసినాడు. ఇప్పుడు వాళ్ళ నాయన చనిపోయినాడు, వాళ్ళ కొడుకులు ఇచ్చి అన్నదానం చేసుకోవాలి కదా, వాళ్ళు పలకలేదు. పలకలేనప్పుడు నువ్వేం చేయాలా, కోర్టుకు రా, బీబీ నీకు నాకు సంబంధం లేదని సంతం పెట్టేయి, అంతే కదా. అతి తనాజుల్ కల సత్తిన వరగా అతి మల్హన హక్ నసీబ్ ఈజ్ తానే నా ఫోర్ సోవి ఇంటి మా సోవి మైకది మసూలియే మైర్దా ఇట్లా నాను ఇన్సానని. ఆ యొక్క ఇప్పుడు ఏం చెప్తుందంటే నా భర్త చివరి కోరికైనా అన్నదానం ఇండియాలో అయితే జరగాల, ఇండియాలోని కడపలోని సాయిపేటలో అయితే జరగాల, అది జరగాల, నా జీవనాధారం చూపియాల, లేదంటే నా బాధ్యత వాళ్ళు తీసుకోవాలని చెప్పి కోరుతుంది. అంటే నీ అమ్మాయిని ఏం చేయాలని నన్ను అడిగినాడు. 2007లోనే నాది ₹1,00,00,000. నాకు నెల పెళ్లి నాంచి నేను కాటికి పోయిన దాకా నాకు 2 లక్షలు ఆయన అమలు చేసింది. 700 దినాల బాడిగా. అర్థమైంది. రేపు కోవిడ్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు ఎన్క్వైరీ చేయాలా, ఎన్క్వైరీ చేసి నిజాలు బయట పెట్టాలా. నన్ను కానీ కోవిడ్కి పిలిచినారనుకో, ఎవరైనా దయచేసి నన్ను కానీ కోవిడ్కి వచ్చేదానికి వచ్చినాననుకో, నా సబ్జెక్ట్ నేను క్లియర్ చేశాను. సేట్ గడ ఏం చెప్పినాడో, నువ్వు ఈ 700 దినాలతో పని మనుషులు పెట్టి పని చేయించుకొని నువ్వు కోవిడ్కి ఇండియాకి సర్వీస్ చేయాలా.
రేపు ఇండియా నుంచి ఖద్దాములు వస్తారు, ఖద్దాములకు తెలియదు, నువ్వు అరబీ నేర్పి, పని నేర్పి, అంటే కువైట్కు ఇండియాకు సపోర్ట్ చెయ్యి. ప్రతి ఒక్క మనుషులు వస్తారు కదా, 3 నెలలు 4 నెలలు వెళ్ళిపోతారు కదా. నేను అదే కదా చేసింది. ఇప్పుడు 6 ఏళ్ళు ఆ ఇంట్లో చేసింది ఎందుకు? ఖద్దాములు పిల్లలకి వాళ్ళకి సర్వీస్ చేసి ఇంటింటికి ఇచ్చి ఆ డబ్బులు ఎత్తుకుని వాళ్ళకే కదా ఇచ్చింది. నేను తిన్నానా? పట్టుకుని వాళ్ళతో వచ్చినాను. ఇండియా అయినా కువైట్ అయినా నాకు 2 కళ్ళు. ఎందుకు? గతంలో మా నాయన అక్కడి నుంచే మాకు తెచ్చి బిజినెస్ చేసి మేము బతికినాడు. మేము ఇండియా మర్చిపోం. నువ్వు ఎన్ని ఏళ్ళ వయసులో కువైట్కి పోయినా? 13 ఏళ్ళ వయసులో కువైట్కి పోయినా. 13 ఏళ్ళ వయసు. 13 ఏళ్ళ వయసులో నేను కువైట్కి పోయినా. పాస్పోర్ట్ల వయసు ఎక్కువ వేసుకుంటాం లేదు, మామూలు ఎవరిమైనా. నేను 13 ఏళ్ళ వయసులో కువైట్కి పోయినా కానీ నిజాతిగానే పని చేస్తున్నాను. అక్కడ నా గొడవలు పంచాయతీలు ఏం తెలియదు నాకు. కువైట్లో షును ఏబి అది బాబా షునుగురు, మామ షునుగురు, క్రిస్మస్ షుగర్ వాళ్ళు చెప్పింది పని చేసిన. ఇది కూడా ఈ ఇంటికి నేను ఒక వాచ్మెన్. అమ్మే హక్కు మనకు లేదు. ఎప్పుడు అమ్మేదానికి నా హక్కు ఉంటుంది. వాళ్ళ కొడుకులు కువైట్ గవర్నమెంట్ మాకు సంబంధం లేదంటే అప్పుడు నా సొంత నిర్ణయం నేను తీసుకుంటాను. అప్పుడు దాకా మనం అమ్మేదానికి ఇంటి మీద అప్పులు ఉన్నాయి, కష్టం తీసుకోవాలి. అంటే ఆయన మీ భర్త చనిపోయిన తర్వాత ఆయన మొదటి భార్య గానీ వాళ్ళ పిల్లలు గానీ నీతో ఏమైనా మాట్లాడినారు? అస్సలు మాట్లాడలేదు కదా. ఇంట్లో నేర్పినాను చెప్పినాను కదా. ఒకరోజు ఫోన్ చేసింటే నీకు కువైట్ అంటే ఇష్టము, కువైట్ అరబీ వాళ్ళు అంటే ఇష్టం కదా, అడక తిని ఫోన్ చెప్పింది కదా ఏ రకమా. అదే లాస్ట్ అనుకున్నా. ఇప్పుడు వాళ్ళు కువైట్ లోనే ఉన్నారా? కువైట్ లోనే ఉంటారు. ఆడిపోతారు. వాళ్ళ కువైట్ లోనే పుట్టింది పెరిగింది అంతా కువైట్ లోనే ఉంటారు. ఇప్పుడు కువైట్ లో ఎవరు వాళ్ళ పేరు చెప్పాలంటే పరవానియాలో వాళ్ళ నాయన చెప్పిన గుర్తు నాకు తెలియదు కదా. నేను చిన్నప్పుడే వచ్చేస్తున్నాను కదా. వాళ్ళ నాయన ఏం చెప్పినాడు, గుర్తులు చెప్పినాడు. పరవానియాలో ఫైర్ ఇంజిన్ పని చేస్తాడు కదా, ఫైర్ స్టేషన్. దాంట్లో వాళ్ళ చిన్న కొడుకు మీ భర్త చిన్న కొడుకు పని చేస్తాడు ఫైర్ ఇంజిన్ స్టేషన్. దాంట్లో చిన్న కొడుకు పేరు తెలుసాక మూసా అంత ఉన్నాడు. వాళ్ళ ఇంటికి నేను పోయినప్పుడు పనికి. మళ్ళా ఇంకొక ఉద్యోగం సంపాదించి పర్వానియాలో చేస్తారు. 5 మంది కొడుకులు కువైట్ లో పనిచేస్తున్నారు. 5 మంది కొడుకులు. ఇంకొక కొడుకు వచ్చేసి మేము కపాలత్ రాసి ఇచ్చిన 2 కొడుకులకి వెళ్ళి వాళ్ళందరిని అడగద్దు బీబీ ఇంత ఐషిఫీ ముస్కిలా లాజిమ్కి వెళ్ళాం. ఉమర్ మూసా ముసులియే అని అఖోయ్ సయీద్ అహ్మద్ అర్బానా पर हगिंत मसूलिये शुनिएबी वत्ती ओ आधा షునుగు నేను తీసుకున్నాను. బస్ దాఖలు కోయడు దాఖలేని బేట్ మాఫీ బేయి నలుగురికే నాకు జమేదారు. వాళ్ళ నలుగురు నాకు తీసుకోవాలా. వాళ్ళ 2 అన్నదమ్ముల కొడుకు బాధ్యత. వాళ్ళ నలుగురు తీసుకోవాలి. వాళ్ళ 2 అన్నదమ్ములు 2 కొడుకులు. ఇది ఏం జరిగింది? ఫైర్ ఇంజిన్ లో పని చేస్తున్నాడు కదా మూసా అనే పిల్లోడు. ఆ పిల్లోడు చిన్నోడు. ఇంకొక పిల్లోడు ఉమర్ అనేవాడు. అతని అబ్బాయి వచ్చి మాలియా పోయేది వాళ్ళ అధికారులు బ్యాంకులో పనిచేస్తాడు. బ్యాంకులో ఇంకా హమ్మద్ అనే ఆయన పోలీసు. పెద్ద కొడుకు ఈయనకి సరిపోదులే మిలిటరీలో చేస్తున్నాడు లేదు, అప్పుడే చేసేవాడు కాదు పనులు. ఇంకొక అబ్బాయి ఏదో మామూలుగా పనులు ఏదో జమాదాతలో చేస్తున్నాడు. 5 మంది కొడుకులు పెట్టుకొని జన్మనిచ్చిన అన్నదానం చేయకుంటే ఎన్ని అడిగేదానికి వండాలని ఆయన నన్ను తనది ఇక్కడ పెట్టుకున్నాడు. నిజాతిగా మాట్లాడుతుంది. రేపు నాకు అన్యాయం జరిగితే బీబీ మాట్లాడుతుంది, బీబీకి అన్యాయం జరిగితే నేను మాట్లాడగలుగుతాను అనేది అది ఒక ఆయన మైండ్ ఒప్పందం. అంటే ఇప్పుడు కొంతమంది కువైట్ లో ఏమనుకుంటారంటే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకునే తర్వాత నువ్వు ఆయన ఎందుకు వదిలేసి వచ్చినావు అంటే వాళ్ళు అడగడం తెలియదు కదా వాళ్ళకు ఏం చెప్తావు తెలియదు కాబట్టి అడుగుతారు. ఇప్పుడు నువ్వు కువైట్ అతన్ని పెళ్లి చేసుకున్నావు, నేను బాగా చూసుకుంటా ఉన్నాడు, నువ్వు ఎందుకు ఇండియాకు రావాల్సి వచ్చింది, ఇండియా నుంచి ఎందుకు పోలేకపోయినావు, మళ్ళీ నిన్ను నీ భర్త పిలిపించుకోలేదా? ఇంకోటి ఏంటంటే నీ భర్త నిన్ను ఏమైనా మోసం చేశాడా, లేకపోతే ఎవరు నిన్ను మోసం చేశారని వాళ్ళు అడుగుతారు. అంటే నేను 4 సబ్జెక్టులు అని చెప్పినాను కదా ముందు, పెళ్ళంతోనే పిల్లలతోనే. ఇది ఆయన స్థావరము, ఆయన కోసం పనిచేసేదాన్ని. నేను వదిలింది ఇప్పుడు వదిలేసింటే మాకిద్దరికి గొడవలు అయితే మేము కోట్లని ఈడాకు తీసుకుని పట్నం కట్టించుకుని అదే ఊర్లో ఇంకొక చోట నేను పని చేసుకునే రైట్ నాకుంది. కోట్ల నుంచి బయటకు పంపించే రైట్ ఎవరికి లేదు, మనం నిజాత పని చేసాం. కానీ మేము అట్లా లేదు కదా. కుటుంబ బాధ్యత మోసేటప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, బరువు మోసేటప్పుడు సర్దుకుపోవాలా. లేదు నేను పోయాను భార్యనే ఆయన నీళ్ళు కొని పోయినాం అనుకో, వాళ్ళు ఏమంటారు పని మనిషి అయితే చేతులు తీసుకుని వెళ్ళిపోవాలా. వెళ్ళామనేప్పుడు అన్ని పరాయించుకోవాలా. దీంట్లో అన్ని ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి. అన్ని ఉంటేనే అది పెళ్ళాం పోస్ట్ ఒక ఇల్లు పడుతుంది. లేకుంటే ఏముంటది, నేను అక్కడికి పోతే మళ్ళీ వాళ్ళ కుటుంబం అంతా చిల్ల చిత్రం అయితే అతను అసలు ఆయన బాధపడుతుంటే మనం చూస్తా ఉన్నాలా లేదు కదా. అతను అన్నాడు కదా నువ్వేం నష్టపోవాల్సిన అవసరం, నీకు 700 దినాలు పని మనిషిని పెట్టి చేపించుకో,
నువ్వు వాళ్ళు చేయొద్దు వీళ్ళు చేయొద్దు, నువ్వు ఒక కడిగి నువ్వు పని చేసి చెప్పాల్సిన అవసరం లేదు, 700 దినాలు నీకే. ఆయన ఈ నమ్మలో ఏం రాసి ఉన్నాడా? అదే కదా. నేను రాలేదు, అతనే కదా ఈ స్థావరము, అతను పనే చేస్తున్నాను కదా, అతనే కదా నాకు కోవిడ్ నుంచి 10,000 పంపిస్తానండి, మన ఆయన పేరు మీద అన్నదానం చెయ్యి, మా పేరు మీద చెయ్యి అని. ఒకవేళ మేమిద్దరం కొట్లాట గొడవలు ఉంటే ఆయన నా మీద కేసు పెట్టేదానికి రైట్ ఉంది, ఇంకా లేదా? ఫుల్ పవర్ ఉంటది ఆయన మీద, మనం పెట్టేదానికి మనకు రైట్ ఉంటది, మనకు అట్లా లేదు కదా. మీరైతే బాగానే ఉన్నారు. కువైట్ నుంచి ఇండియాకు వచ్చేసి ఇక్కడ అన్నదానం చేయాలి మీ మామ పేరు మీద అని చెప్పి నువ్వు నిలబడిపోయినావు. నిలబడిపోయి అదే ఒక ఆమెకు వీసా తీసేసి గొడవలు వచ్చినాయి కదా, ఈ సబ్జెక్ట్ ఉండిలే. ఆయన ఏం చెప్పినంటే నా పిల్లల బాధ్యత అయిపోతాను వచ్చి నేను తీసుకుపోతాను, అప్పుడు ఎవరు ఏం గొడవలు చేసినా మనం ఎదుర్కొంటాం. నిజమే. ఇప్పుడు పిల్లల్లో బాధ్యత ఉంది, నేను వేరే సబ్జెక్ట్ లోకి అయిపోతే వీళ్ళు పిల్లలు బాగా అంగం ఇదైపోతారు కదా. అంటే మీ భర్త నీకు లాస్ట్ గా ఫోన్ చేసి మాట్లాడి లాస్ట్ లో ఫోన్ చేసి 30,000 పంపించినాడు, బీబీ ఏం జరిగిందో వదిలేయి, ఇప్పుడు నుంచి నువ్వు నాకు భార్య, నా బాధ్యత నువ్వు తీసుకో, ఇంత ఈజీ. నేను క్షమిస్తే అల్లా క్షమిస్తాడు, నేను ఒప్పుకుంటే అల్లా ఒప్పుకుంటాడు. ఇంకా నా బాధ్యత తీసుకుని నా దేశానికి వచ్చి ఇది నా కొడుకు, అది లాస్ట్ మాట. ఎందుకంటే ఆపదం చెప్పినా మనం దేవుడు జవాబు చెప్పాలి. ఇది కూడా నేను ఎందుకు పోరాడుతున్నా అంటే, నాసురు అన్నాడు ఒక మాట, అదా అమానత్ వాళ్ళ ఆయన లాజం ఎంత వద్ది అగ్గా అన్న వాళ్ళు పోలే, ఇది మా ఇస్మ పోలే కెళ్ళం వాళ్ళ కోయట ఉక్కుమా అడిపోయినప్పుడు ఫుల్ చెప్పినాడు. ఇదేంటి మా వద్ది, ఇదేంటి బుక్రమో అల్లా జిద్దాం ఎంత వస్తుంది దేవుడి దగ్గర నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేస్తా వాళ్ళ కొడుకులకి అరబీ ప్రజలకి అందరం చెప్తా, అదా అమానత్ మళ్ళా నాసు ఎంసికెళ్ళి అదే మా ఈజీ మా ఎంషి అల్లా జిద్దాం మసలి మసలి ఇంతలే రాసుకోకల్లి ఊరమా అది మసలి లాజ్ మొక్కలేదు మైదశీలింటి మైదశీలి సోదరు అని అదే లాస్ట్ మాట. ఇప్పుడు వచ్చేసి చాలా మంది వచ్చేసి కువైట్ అతను నిన్ను మోసం చేశాడని చెప్పేసి చాలా మంది అడుగుతారు కదా కామెంట్లలో, అలాగే కొంతమంది వల్గర్ గా కూడా కామెంట్లు పెట్టారు. అసలు ఆయనను కువైట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమెను వదిలేసాడా లేదా, లేకపోతే ఏం జరిగింది అనేది పూర్తిగా ఆమె మాటల్లోనే విన్నామో, అందుకనే నేను మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి అసలు పూర్తిగా ఏంటండి? లేదా మేము కోర్టులోనే పెళ్లి చేసుకున్నాము, వదిలేదు. మేము వదిలేసింటే నేను కోర్టులోనే పోయి మళ్ళీ ఈడాకు తీసుకొని తనాలు తీసుకుంటాను. అంటే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కదా? ఉన్నది కోర్టులో ఉంది కదా. నేను మొన్నగడ పోలీసులతో ఫోన్ చేసింటే వాళ్ళు చెప్పినారు కదా ఫైల్ ఉంది మానే, వదిలేలా. అది బాధ్యత, కుటుంబ బాధ్యత, సర్దకపోయే బాధ్యత. ఆయన పెళ్లి చేసుకున్నాడు, నేను 3వ అంతస్తు పైన ఉన్నాను, నా ఇంట్లో పని మనిషి కూడా కోడూరు కూడా నేను 10 మందిని పిలిచినాను, అదేం లేదు. ఆయన మోసం నేను చేయలే. ఆయన చనిపోయినాక ఇల్లు నమ్ముకొని పోయినారు చూడు, నా సంపాదన తీసుకొని పోయినారు చూడు. కొడుకులు తల్లి మాటలు చేసినారు, తల్లి మాటలు కొడుకులు చేసినారు మోసము, అంతేకాని ఆయనే మోసం చేయలే. ఆయన ఇండియా మీద అభిమానం లేకుంటే ఇండియాలో ఎందుకు కట్టుకోవాలి ఆయన ఇంట్లో? అంటే ఏమంటారంటే పెళ్లి పేరుతో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత కువైట్ అతను వదిలేశాడని చెప్పి అంటారు. లేదు పాపం, అట్లా అనకూడదు. చనిపోయిన వాళ్ళ మీద మనం ఆపదాలు చెప్తే మన దేవుడు కూడా మనం జవాబు చెప్పాలా, అదంతా కరెక్ట్ కాదు. అది కుటుంబ బాధ్యత. వదిలేసే ఆయన అయితే నాకు 40 దినాలు ఎందుకు ఇస్తాడు నెలకు? వదిలేసి అదే ఏమంటారంటే నెలకు 40 దినాలు ఇచ్చేసి నిన్ను ఇండియాలోనే పెట్టి కువైట్ కు రానికుండా చేశాడని అంటారు. కాదు కాదు, అది కరెక్ట్. మళ్ళీ ఈ నామ ఎందుకు రాస్తాడు? ఆయన 2007లోనే నాకు చెప్పినాడు, ఈ ప్రాంతంలోకి వచ్చి నువ్వు గానే ఓకే అంటే ఈ ప్రాంతం మొత్తం కొనిస్తాను అన్నాడు. ఈ సబ్జెక్ట్ అంత ఉందని. అంటే అప్పుడు 2007లో నా 100 కోట్ల రూపాయలు ఆస్తి, చెంటు వచ్చే చెంటు 3 చెట్లు వచ్చి ₹1,00,000. అదే కరెంట్ పోల్ కాడ నిలబడి నువ్వు గానీ ఓకే అంటే ఇదంతా నాకెందుకు, ఇక్కడ నేను చనిపోయేది కోయట్లే కదా, నాకు అక్కడ అవసరం కదా డబ్బు, అక్కడే పెట్టినాను కానీ ఇక్కడికి ఎందుకు వెళ్ళాను. మేము ఏమంటే కుటుంబ బాధ్యత నెరవేర్చుకున్నాక వెళ్ళిపోవాలని, అంత మట్టుకేనే పర్మనెంట్ గా ఇక్కడికే శాశ్వతంగానే నేను రావాలి. శాశ్వతంగా ఉండాలంటే ఎప్పుడో నేను కొనేస్తున్నాను. చాలా మంది ఇంకొక ప్రశ్న కూడా అడుగుతారు అక్క, తెలివిగా మీకు అతనికి బిడ్డలు కూడా పుట్టనీయకుండా కువైట్ అతనే చేస్తాడని అంటారు, దానికి మీరేం చెప్తారు? లేదులే, అంత లేదు. అతనికే ఇప్పుడు చిన్న పిల్లలు మా ఇంట్లో డైవర్ ఉండరు, ఎందుకంటే పిల్లల బాధ్యత ఎక్కువ ఉంది. ఇంట్లో మనం ఇంట్లో పని చేసుకునే సరిపోతుంది, అట్ట ఏమి లేదు, అట్ట ఆలోచన లేదు. ఇప్పుడు పిల్లలు ఉండే వాళ్ళందరూ బాగున్నారా? అట్ట కాదు, మామూలుగా కొంతమంది కామెంట్ పెట్టింది ఏంటంటే, కానీ
ఈ అక్కను అమాయకంగా లేదు మేము మంచి మాటలతోనే అమాయకంగా మంచి మాటలతోనే చెప్పి మనం మోసం చేశాడని అంటారు. లేదు, మేము సభ హాస్పిటల్ అనే చూపించుకున్నాం. మీరు సభ హాస్పిటల్ రూమ్ కూడా 7 నంబర్ అన్ని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంటి ప్లానింగ్ తీసుకొని పోయినాక సంతానం కలిపిందిరేమో నాకు తెలీదు. నా దేవుడి చేతులు మన చేతులు కాదు. అంతలేకే గొడవలు వచ్చేసి నిలబడుతున్నాం. అంతేగాని ఈ కోవిడ్ మా ఇంటిని మోసం చేయలేదు. ఇక్కడ కొంతమంది గిట్టినోళ్ళు చెప్పినారు. కాకుండా ఆయన కుటుంబ బాధ్యత ఎక్కువ ఉంది. ఇక్కడ వాళ్ళదంతా పెద్దగా మాకేం పెద్దగా అవసరం లేదు. నచ్చినామంటే నచ్చుకుంటూ పోతాం, మనకు అది సంబంధం లేదు. నచ్చుతామంటా నచ్చుకుంటూ పోతాం, అది అమ్ముకోని మాకేం సంబంధం. సబ్జెక్టు ఫస్ట్ మెయిన్ ఇంట్లో కుటుంబ సబ్జెక్ట్, పిల్లల బాధ్యత. నాకు అప్పుడు కోడి రోజులు పిల్లనిపించినాను కదా, వాళ్ళు అప్పుడప్పుడే నిలదొక్కుంటున్నారు. ఇప్పుడు అసలు ఆయన ఉంటేనే వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. మెయిన్ అసలు ఆయన డ్యామేజ్ అయినారు అనుకో, వీళ్ళందరూ డ్యామేజ్ అయిపోతారు. ఇప్పుడు నేను అక్కడ పోయి అందరినీ డ్యామేజ్ చేసిందా? నేను ఇటు ఎక్కడ మంచికోరేదా? నువ్వు చెప్పు. నువ్వు ఇండియాలో ఎందుకు నిలబడిపోవాల్సి వచ్చింది? మెయిన్ దేని వల్ల అంటే మా ఇంట నా పిల్లల బాధ్యత నిలవేర్చుకొని వచ్చినాక వచ్చి పిలిచిపోతానన్నాడు. నాకు 2007లోనే నాకు పాస్పోర్ట్ లో టైం అయిపోయింది. మళ్ళీ నేను రిన్యూవల్ చేసుకోవాలంటే చేసుకొని ఆయన మళ్ళీ ఇండియా పాస్పోర్ట్ వస్తుంది, 10 ఏళ్ళు పడుతుంది. ముంబై దొరుకుని పోయి ఢిల్లీ దొరుకుని పోయి కోయిట్ పాస్పోర్ట్ వేసుకుని కోయిట్ పిలుచుకుంటాను అని చెప్పినాడు. ఇంకా ఆయన మాట ప్రకారం నేను ఉండాలి కదా. ఇండియాలో నేను ఇప్పటికి వెళ్ళిపోతాను, ఇంటి బాధ్యత ఎవరు తీసుకోవాలా? ఫస్ట్ మెయిన్ అది. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను 2007లోనే నాకు 30 లింకుల రోడ్డే కబ్జా చేసేసినారు. 2007లో మా ఇంటి ముందర. ఇప్పటికి కొట్లాడుతానే ఉన్నా. 2021లో నా పాడి కూడా పగలు దిగినాను. రేపు దీన్ని అంత కబ్జా చేయడానికి గ్యారెంటీ ఉన్నదా? దీనికి సేఫ్టీ కావాలి కదా. ఇది అయిపోయినాక వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతే నేను కోవిడ్కి వచ్చి నాకు జెన్సీ అవసరం. అది సబ్జెక్ట్. ఇప్పుడు నువ్వు కువైట్ అతన్ని పెళ్లి చేసుకున్నట్లు నీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికెట్ వీలునామా ఉంది కాబట్టి కువైట్ కోర్టుకు పోయి నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నావు ఒక పోరాటం. నేను ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ కోర్టుకు పోయి నేను న్యాయం చేయకుంటాను, నేను నిజాలు చెప్పకపోతే మా కోవిడ్ అయినా మా ఇండియన్ కూడా చెప్పినాడు, నువ్వు ఎవరికి ఏమి చెప్పొద్దు, నీ ప్రాణాలు కూడా హాని వస్తుంది. ఏమంటే ఇది సబ్జెక్ట్ చాలా ఉంది, మీకు తెలిసింది కొంచెమే. నీ ప్రాణాలు పోయినాయి అనుకో, ఆ ఇంటి కూడా పోతుంది. నువ్వు నిన్ను ఎత్తుకుని కొసుగా చేస్తారు, అది కూడా పోతుంది. నేను కోరుకున్న నా లైఫ్ అంటే ఇండియాలో అన్నదానము అది ఒక నిర్ణయం అనేది రద్దు అయిపోతుంది. నువ్వేం చెప్పాలన్నా కోర్టులో జడ్జి ముందరే చెప్పు అని చెప్పినాడు. ఎక్కడైనా ఆయన ఫైల్ కూడా కంప్యూటర్లో ఎక్కించినాడు నాది కోవిడ్ రాబోయే అని. కరోనా వచ్చేది ఎవరికి తెలుస్తుంది? ఎవరికైనా తెలుసా? నేను కానీ కోవిడ్కి వెళ్ళిపోయింటే అన్ని మేము ఎంత దూరం రావాల్సిన అవసరం. ఇప్పుడు కరోనా వచ్చి కంప్యూటర్లో పేరు తీసేసి వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయి నాకు ఆర్థిక సమస్య 40 దినాలతో పంపించాడు. 8 ఏళ్ళు డబ్బులు పంపించకపోతే ఏం తిని బతకాలా? అందువల్ల మేము బయటకు వచ్చినాం. అంతేగాని అంటే సరే ఇప్పటికైనా నీకు నమ్మకం ఉందే కువైట్ గవర్నమెంట్ నీకు న్యాయం చేస్తుందని? ఉన్నా ఒక మాట చెప్తా ఉంటావా, న్యాయం చేస్తే చేయకపోతే అల్లా దగ్గర వాళ్ళు జవాబు అవుతారు. నిజమా పద్మా? ఇప్పుడు నీకడా నేను 10 రూపాయలు అప్పు తీసుకున్నా, ఎగ్గొట్టేస్తాను. నేను చనిపోయినాకనే జవాబు చెప్పాలి కదా. అక్కడ ఉంది కదా తీర్పు. ఇక్కడ వీళ్ళు కూడా ఫుల్ 4 ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అన్ని వచ్చు, కానీ అల్లా కూడా జవాబుదారు. ఇది మా కోరికైనా ఈ విధంగా పోరాడు అని చెప్పినాడా, అంత మట్టుగా నేను పోరాడు. అంటే కొడుకులు నా కుటుంబం పట్టించుకోకపోతే నువ్వు కువైట్ ప్రజలకు కువైట్ రాజుకు చెప్పి పోరాడమని చెప్పి పోరాడని అరబీ మొత్తం అందరికి చెప్పేసి, తండ్రి పేరు మీద అన్నదానం చేయలేదు, తండ్రిని బాధ్యత పట్టించుకోలేదు అని చెప్పినాడు. చెప్పబట్టే నేను ధైర్యంగా చెప్తున్నాను, లేకపోతే నిజంగా చెప్తాను. చెప్పలేం కదా మనం. ప్రధానంగా ఇంకోటి ఏమంటారంటే అక్క, చాలా మంది తెలియని వాళ్ళు ఈ వీడియో చూడడం వల్ల ఇంకొక 10 మంది చెడిపోతారు అంటారు. దానికి మీరేం చెప్తారు? ఎందుకు చెడిపోతారు? దాంట్లో ఏం పెట్టినాను నేను? జీవనాధారము, నాకు జీవనాధారం, మా భర్తకు అన్నదానం. దానికి తప్పేమన్నది? చెడిపోయేదానికి ఏమన్నది? అదే చెడిపోతారు అని చెప్పేసి కొంతమంది కామెంట్ పెట్టారు అనమాట. ఇంకొక కొంతమంది అడుగుతారు, కరెక్ట్ గా వీలునామా రాసింటే ఇంకా నువ్వు కోర్టుకి ఎందుకు పోలేదని అడుగుతారు. కోర్టుకు పోవాలనే కదా నేను 2001లో నుంచి పోరాడుతా ఉండేది. కోవిడ్కి రావాలనే కదా నేను ఎంఎస్సి పోయింది. ఎంఎస్సి వాళ్ళతో కొట్లాడింది, బొంబాయి, ఢిల్లీ అందరితో కొట్లాడేది. వీసా ఇయ్యండి నేను కోవిడ్కి రావాలా అని నేను కొట్లాడుతా ఉండేది వాళ్ళతోనే కదా. ఎవరు చూసినా కానీ కోవిడ్ అయిన భార్య వీసా ఇయ్యరు. నేను ఇండియా అయిన భార్య అంటే ఇప్పుడు వెళ్ళిపోయింది. నువ్వు ఇండియా అని చెప్పినట్టుగా వాళ్ళకి ఇచ్చేసారు, ఎప్పుడో ఇచ్చేసాను. పర్మనెంట్ వీసా కదా ఇచ్చేస్తారు. కోవిడ్ అయిన భార్య ఎవరు ఇస్తారు వీసా? కుటుంబ సభ్యులే ఇవ్వాలా.
కుటుంబ సభ్యులే ఓపెన్ చేయాలి ఫైల్. వాళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తారు? వాళ్ళు నేను కోర్టుకు వస్తే ఫస్ట్ పాయింట్ నేనేం అడుగుతాను తెలిసిన, మీ నాయన చనిపోయేదానికి కారణం లేదు బయటికి అన్నట్టు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఇంట్లో ఆయన మరణం మీద నీకు కూడా అనుమానం ఉంది ఎందుకు చనిపోయాడు అంటే నేను ఏమి చెప్పలేను, సాక్ష్యాలు చూసే చెప్పగలుగుతాము. సాక్ష్యాలు లేకుండా ఇప్పుడు 17 ఏళ్ళు ఆయన అనక నేను నడిచినానన్నా, 8 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నాను. చనిపోయినాడంటే ఏమీ చనిపోయినాడు అవి బయటికి తేవాలి కదా, అడిగే హక్కు నాకు లేదా? భారీగా ఉంది పని మనిషి అనుకో, ఎలాని కాదులే, నన్ను 17 ఏళ్ళు సాకినాడు ఆయన పరదాలో పెట్టి. తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా నాకు? ఫస్ట్ పాయింట్ అది అడుగుతా, అందుకే నన్ను కోర్టుకి రానిలే. ఇప్పుడు మీరు పెళ్లి ఎప్పుడు అయింది? అప్పుడు 2001 అయిందిలే నాయన. అంటే ఇప్పుడు 25 ఏళ్ళు దాదాపు. ఇప్పుడు 25 ఏళ్ళు. ఇప్పుడు నేను కోర్టుకు వస్తే వాళ్ళ నన్ను రానిరు. ఇప్పుడు ఎవరన్నా నువ్వే అనుకో, మీ ఇంట్లో మీ మనిషి కుటుంబ సభ్యురాలు వీసా అడుగుతున్నది, ఇచ్చేదాన్ని నువ్వు అడిగినావు అనుకో, వద్దొద్దు ఆ మంచం కాదు వీసా తీయొద్దండి అన్ని చెప్తారు. ఎందుకు వాళ్ళ అసలు బయట చెప్పరు. ఆమె మా ఇంటి హక్కుదారు, ఆమె ఆస్తి ఉంటుంది, మా నాయన భార్య అని చెప్పరు వాళ్ళు. ఎందుకు చెప్తే వాళ్ళకు మాట పోతుంది. బీబీ కోర్టుకు వచ్చింది అనుకో, హక్కులన్నీ ఇయ్యాల బీబీకి, బీబీ హక్కు ఇయ్యాల. రాకపోయింది అనుకో ఇచ్చేది ఉండదు. నేను పోతే కొన్ని ఆస్తి చాలా పోతుంది, ఎవరు నష్టం చేసుకోరు కదా. అందుకని వాళ్ళ నన్ను రానికన్నా కుటుంబ సభ్యులు అడ్డపడుతున్నారు. ఎవరి మీద నాకు అనుమానం. ఇది కూడా 600 ఇచ్చినారు కదా, ఈ కోయటాలు కూడా వాళ్ళ కోయటాలతో కలిసి మోసం చేస్తున్నారని నేను అనుకుంటున్నా. వాళ్ళకి తెలీదు. बीबी दही जी को है बस ये भी आती फुरूस हक कुल्लू इधर माई थी बीबी माई दर आती हादा पक्कर गलपाना कोई दाखल पी दाखल हिंद भी हादा ना फर बेट दाखल कालचे ना फर बेट दाखल हिंद ना फर बेट हक कुल्लू मकान इर्जी राजम नास पक्कर शोया అంతే కదా కోర్టుకు వస్తే హక్కు ఇయాలని నువ్వు నన్ను రానికన చేసినావు ఈ నుంచి నేను పోరాడతాను ఇది కూడా నాశనంలే కదా మరొకరి ఇంట్లో నేను లేను కదా అంతే కదా ఇప్పుడు నా భర్త ఏమై చనిపోయినాడు ఫస్ట్ నాకు అది కావాలి ఆ రిపోర్టింగ్ కోర్టు గవర్నమెంట్ నేను అడిగేది ఇప్పుడు ఆ అక్క ఏమడుగుతుందంటే నా భర్త చివరి కోరిక నెరవేర్చాలా ఆయన పేరు మీద మా మామ పేరు మీద ఇండియాలో అన్నదానం జరగాల అలాగే వచ్చేసి నా యొక్క వీలునామాలు అమలన్నా చేయండి లేకపోతే గాని నాకు వచ్చేసి ఏమంటారు మీకు మాకేం సంబంధం లేదని చెప్పేసి తెగదెంపులు చేసేయండి సనాదులు ఇచ్చేసేస్తే నా బతుకు నేను బతుకుంటానని ఆ యొక్క అయితే చెప్తానన్నమాట కువైట్ వాళ్ళు ఇప్పటికి కూడా మనం చూసుకుంటే కొంతమంది స్పందించడం జరిగింది దీని గురించి చర్చిస్తారనమాట ఇప్పుడు ఆ యొక్క అరబ్బీలో కూడా మాట్లాడింది ఆ వీడియో కూడా మీకు పెడతానన్నమాట పూర్తిగా అరబ్బీలో మాట్లాడింది ఆ వీడియో కూడా పెడతాను ఆ వీడియో కూడా చూడండి వీలైనంత వరకు కువైట్ వాళ్ళకు మీరైతే షేర్ చేయండి కువైట్ వాళ్ళకు ఈ విషయం చేరాలా నాకు న్యాయం కావాలని చెప్పి ఆ ఎక్కైతే తెలుపుతాంది అనమాట సరే లాస్ట్ గా ఏం చెప్తావచ్చు నేను లాస్ట్ గా నా కువైట్ గవర్నమెంట్ గానే జీవనాధారం చూపించుకుంటే ఇండియాలో గానీ నాకు ఎక్కడ కువైట్ అని భార్యని పని ఇలా కువైట్ లో అడిగిలా నేను నా మొగుడు ఫోటో తీసుకొని పోయి అడుక్కుంటాను అది మటుకు వాస్తవం కువైట్ లో వాళ్ళు తెలుగుకి ఏం చెప్తున్నా అంటే మేము పోరాడేది మేము పనులు చేస్తామండి ఎందుకంటే మా అవసరాల కోసం కాదు 10 మంది కోసము మీరు తెలిసి తెలియక కామెంట్లు పెట్టద్దండి ఎందుకంటే దానివల్ల మళ్ళా బాధ ఎక్కువ అవుతుంది అందుకని మీరు తెలుసుకొని పూర్తిగా 25 ఏళ్ళు ఇది అనుబంధం కువైట్ నాది 30 ఏళ్ళ సర్వీస్ నాయన అందుకని ఆయన ఏం చేసినా ప్రజల కోసం మంచిగానే ఆలోచన చేసినా మా కోసం కాదు మీ పనులు మీరు చేసుకుని మీ బాధ్యత మీరు నిర్వహించి ఇది నా బాధ్యత ఆయన నాకు ఇచ్చిన బాధ్యత నా సొంత నిర్ణయం ఏమీ లేదు నా సొంత నిర్ణయం గంటకి ఇల్లు అమ్ముకుంటే ఇంకొక నెల తర్వాత ఇంకొక అరబీ కంట్రీకి వెళ్ళిపోదు అదే నా సొంత నిర్ణయం ఇది నా బాధ్యత ఆయన నాకు అప్పు చెప్పినాడు వాళ్ళ ఇంట్లో నేను ప్రణామ పోషణ చేసినాను 10 మనిషి ఇంటికి నేను వాచ్మెన్ నాకేం రైట్ లేవాడా మీరు తెలిసి తెలియక మాట్లాడొద్దండి అతను మొక్కలు మా ఇద్దరి మధ్యన గొడవలు ఉంటే ఆయన నా మీద కేసు పెట్టుకోవచ్చు నేను అతని మీద పెట్టి మాకు గొడవలు లేవు బరువులు బాధ్యతలు మోసినాం 10 మంది జీతం తక్కువ కుటుంబం ఇండియా వాళ్ళు మంచి వాళ్ళు బీబీ మాకు సపోర్ట్ చేయమన్నాడు ఆ అభిమానంతో ఇచ్చినాం అంతే అంతే తప్పేమీ లేదు నేను మంచిదాన్ని కాకుంటే ఇప్పుడు నా మధ్యలో కుటుంబ సభ్యులందరూ నాకు ఎదురొక మాట్లాడాలి కదా నేను బర్ణంగా ఒకసారి కోర్టులో అడిగి పెట్టి బర్ణం కట్టించుకున్న సంతకం పెడితే మన మాట్లాడే హక్కు మనకు ఉండదు కోర్టు రూలు మా సేట్ చెప్పింది మా సేట్ అన్నాడు ఒకసారి నువ్వు బర్ణం కట్టించుకొని సంతకం పెట్టావు అనుకో బీబీ మళ్ళీ నీకు మాట్లాడే హక్కు లేదు రేపు నేను ముందు పోతే నా గురించి నువ్వు మాట్లాడతావు రేపు నువ్వు ముందు పోతే నీ పనులు నేను చేసి పెడతా
మనకు అది సబ్జెక్ట్, అంతేగాని ఇవన్నీ వేస్ట్ మాటలు. రేపు నేను నేనైనా ఒక మాట చెప్తాను అందరికి, కొన్ని ఇంటున్నా నేను. భర్త అనేవాడు 3 పూటలు పెట్టి సాకాలా, తెల్లని ఘోరంగా బాగలేకుండా ప్రేమగా చూడాలా, కష్టాలలో దగ్గర ఉండాలా. చనిపోతే దానం చేసి దేవుడు కూడా జవాబు చెప్పేసి మొగుడు అవుతాడు. అందరూ మొగుడు కాళ్ళు. నేను ఏమంటానంటే ఎవరో కుటుంబం వాళ్ళు భద్రించుకోండి, కుటుంబాలన్నీ చిల్లసిద్ధం చేసుకోవద్దండి. అంతేగాని టైంపాస్ చేసే వాళ్ళంతా మొగుడు గారమ్మా. అందుకని మీ బాధలు మీ కష్టాలు ఎన్ని ఉంటాయి, మనకు అవసరం లేదు. మీ కుటుంబం మీ బాధ్యత మీరు నిలవేసుకోండి. రేపు మనం చనిపోతే మనం పోయి దేవుడి కాడ సమాధానం చెప్పాలి. అందరూ వచ్చి చెప్పరు. నాకు తెలిసినంతేనాయన మన బాధ్యత మనం నిలవేర్చి. ఇప్పుడు నా పిల్లలు నా బాధ్యత నిలవేర్చలే, మేము చూడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము. తండ్రి మాట వినింటే, నా భర్త వాళ్ళ పిల్లల మాట వినింటే, నా పిల్లలు తండ్రి మాట వినింటే మేము రోడ్డు మీదకి రాము. పిల్లలు చేయి వదిలేసినా చూడు నా పరిస్థితి ఎట్టొచ్చిందో. అట్లా వద్దు. ఎవరెవరి కుటుంబం వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుకోండి. ఒకరి మాట ఒకరు వినొద్దండి. అదే చాలా మంది కోర్టులో వేమని అడిగినారు కదా. ఇప్పుడు ఆ ఎక్కకు వీసా రానికుండా ఆ కువైట్ వాళ్ళే చేస్తారంట. ఆవిడ కువైట్ లో అడుగు పెట్టనీయకుండా ఎక్కడికైనా పాస్పోర్ట్ కాపీలు పంపిస్తే గానీ వెంటనే దాన్ని బ్లాక్ చేసేసి ఆమెకు వీసా ఇద్దండి అని చెప్పేసి రకరకాలుగా అయితే చేస్తా ఉన్నారు. ఏదో ఒక రోజు ఎవరినో ఒక ద్వారా నేనైతే కువైట్ లో అడుగు పెట్టి కువైట్ కోర్టులో కేసు వేసి ఆమె అయితే తను న్యాయం చేయాలని చెప్పి కోరుతానని చెబుతూ ఉంది. లాస్ట్ గా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పాక, అదే మీ పని మీ బాధ్యత మీరు నెరవేర్చుకోండి. నా మాదిరిగా ఇబ్బంది పడద్దండి. అంతే కదా, మీ బాధ్యత ఏముంది దాని గురించి ఛాలెంజ్ చేయండి. కామెంట్ పెట్టేది కాదు గొప్పతనం, బరువు బాధ్యత మోయటం గొప్పతనం. నా గురించి పెట్టినారు, నేను దానికి ఏం బాధపడను. కాకపోతే మీరు బాధ్యత వహించండి, అప్పుడు ఆ బాధ అనేది తెలుస్తుంది. నేను బాధ్యత మోసిన దాన్ని. నేను వాళ్ళ ఇంట్లోకి పని మనిషిగా పోయి మళ్ళీ నేను పెళ్ళాం పోస్టులకి ఎందుకు పోయినానంటే ఆయన కోటీసుడు కాదు, ఆయన రిటైర్మెంట్ అభ్యుద్యతం మనిషి. కుటుంబ బరువులు మొయ్యి లేకుంటే నేను ఆయనకు సపోర్ట్ ఇచ్చినాను. కావాలంటే కోవిడ్ గవర్నమెంట్ కానీ ఇండియా వాళ్ళు కానీ ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. అంటే ఈ రోజు మనం కుటుంబం వివరాలు బయట చెప్పుకోకూడదు. అంతేనాయనా, అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది సంసారము ఈదలేము, సముద్రం ఈదుతాం. నేను అతని మీద వేయాలంటే ఎప్పుడో వేసింది. ఎందుకు చేయాలి? మంచి వాళ్ళు వాళ్ళు ఏమైనా 10 మందికి అన్యాయం చేసి 10 మందిని టార్చర్ పెడతా అంటే నేను వాళ్ళ మీద తిరుగుతాను. వాళ్ళ వల్ల 10 మంది అన్నం తినేటప్పుడు నేను ఎందుకు వాళ్ళ మీద ఎదుర్కోవాలి చెప్పు? అతను 10 మందిని దుర్మార్గం ఏమైనా చేస్తా అంటే మనం ఎదుర్కొనే హక్కు అనుకుంటుంది. అతను వాళ్ళు 10 మంది బతికేటప్పుడు మనం ఎందుకు చేయాలా? మంచి వాళ్ళు అట్టేం కాదు, వాళ్ళు సౌదే పోయేటోళ్ళు బయటకు రానియరు. అంతే. నేను ఇప్పుడైనా అడిగేది ఒకటే, వాళ్ళ నాయన చివరి కోరిక అమలు చేయండి అంత మటుకే. కానీ నాకు ఈ ఇంట్లో మీద హక్కులు ఏమి లేవు. నాకు ఉండేది కాల్సీలో 4 ఇండ్లు 5 ఇండ్లు ఉన్నాయి, వాటి మీద మాట్లాడగలుగుతాను. నేను కష్టం చేసి కట్టుకున్నాను ఆ ఇల్లు. 22 ఏళ్ళ వయసులో 3 అంతస్తు పైన కింది నుంచి మట్టి పైకి మోస్తే చెమట కడితే ఆ బాధ ఇల్లు తెలుస్తుందన్నా. నేను చెప్పినా నేను చేయలేను బాబా అంటే, కూలీలందరినీ పెట్టి పని చేపిస్తాడా? ఇంకా దుమ్ము తూలు ఎవరు మేయాలా? నేను మోసిన ఆ బాధ నాకు తెలుసు. కోయటా నేను పెళ్లి చేసుకుని కదా మీరు నంబర్ ఒక విషయము ఇట్లా ఉండింది నేల. నాకు ఎవరే కానీ ఒక పరకోల ఈల గింజ నీళ్ళు కూడా దాగిన రోజులు ఉన్నాయి ఇదే ఇంట్లో నేను. కానీ బయటకు రానిలా. ఎందుకు మనం మనం బయటకు చెప్పుకుంటే నవ్వే వాళ్ళు ఎక్కువ ఉంటారా, సాయం చేసలేరు. అటువంటి బాధలు కూడా మేము పడినాము, కానీ మేము బయటకు పోలా. అంతేగాని ఆయన పెద్ద కోటీసుడే కాదు, బిడ్డలు బాగా మోసుకోలేక ఆయన చాలా ఇబ్బంది పడినాడు. నేను ఆ ఇంట్లోకి పోకముందుగానే ఆయన సూపులో బిజినెస్ చేస్తాను, నష్టపోయినాడు అక్కడ ఏడు గుడలేకను. రిటైర్మెంట్ సగం జీతము, పిల్లలు ఎక్కువ, ఏం చేయాలా? అక్కడ ఇప్పుడు నేను తప్పుదాని అయితే అతను నా మీద చర్యలు తీసుకోవాలి కదా. మళ్ళీ ఎంతమందికి ఎందుకు చెప్తాడు బీపీ మంచిది నీళ్ళని నీళ్ళు అమ్మరా ఇటు అందరికి చెప్పుకో, ఏం అవసరం ఉంటది? ఎర్రముద్ర కొట్టి పంపేయచ్చు కదా. ఇప్పుడు అక్క ఏమంటుందంటే, నాకు నా భర్తకు మధ్య ఎటువంటి గొడవలు లేవు, పిల్లోళ్ళైతే వీలునామాలు అమలు చేయలేదు, ఇల్లునైతే అమ్ముకొని పోయినారు, నన్ను కువైట్కి రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. నేను ఇప్పటికే చాలా సార్లు అయితే ప్రయత్నం చేశాను, కువైట్ వాళ్ళను ఇంట్లో పనికి వీసా ఇమ్మంటే, నీ భర్త ఎవరంటే బతాకాలో చూసుకుంటే కువైట్ అతని పేరు ఉంది కాబట్టి వీసాలు కూడా ఇవ్వడం లేదు. సూన్ వీసా ట్రై చేస్తే వేరే వాళ్ళు 2 లక్షలు డబ్బు తీసుకొని వాళ్ళు కూడా వీసా తీయలేదు.
ఇలా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, కువైట్ లో నేను అడుగు పెడితే గానీ కంపల్సరీగా కోర్టుకు వెళ్ళి పోరాడతానని చెప్పి నేను తప్పనిసరిగా కోర్టుకి ఎక్కితే మొత్తం మా సైడ్ చెప్పినాడు. మన జీవితంలో ఏం జరిగినాయని చెప్పేసి ఏం బాధపడద్దు, ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పినాడు. అది మటుకు వాస్తవం. ఆ యొక్క అది చెప్పింది. మీరందరూ ఆ యొక్కకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉంది. అలాగే అరబ్బీలో యొక్కకు ఒక వీడియో అయితే మాట్లాడింది, ఆ వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి. ఇది కువైట్ వాళ్ళ వరకు చేరాలా, ఈ యొక్క కువైట్ లో అడుగు పెట్టేదానికైతే మనందరం సపోర్ట్ చేద్దాం అనమాట. ప్రస్తుతానికి మనం కువైట్ లోకి రానికుండా వాళ్ళైతే అడ్డుపడతా ఉన్నారు. కాబట్టి అందరికీ నమస్తే అన్న, ఉంటాం.